అంటే మత రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇలాంటి వ్యాఖ్యలు. అసలు అతను డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడం మత రాజకీయం చేయట్లేదు అతను. నువ్వు డిక్లరేషన్ ఎందుకో తిరుపతి దేవుడిని చూడటానికి. ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. మసీద్కి వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు సాంప్రదాయం పాటిస్తాం. గురుద్వారాకి వెళ్తాం, నెత్తి మీద అది వేసుకుని వెళ్తాం. వాళ్ళ మత విశ్వాసాన్ని మనం గౌరవించాలి. అట్లా హిందూ మతాన్ని గౌరవించాలి. నువ్వు రాజకీయ నాయకుడిగా నువ్వు గౌరవించినప్పుడు ప్రజలు ఎందుకు గౌరవించాలని ఉంటుంది? నాయకుడిగా నువ్వే తప్పు చేస్తున్నావు. నీ డిక్లరేషన్ ఇవ్వడానికి తప్పేంటి? సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది, అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చాడు. నువ్వెందుకు ఇవ్వు? అంటే నువ్వే మత కలహాలకి ఆద్యుడు. నువ్వే బీజేపీకి ఆళ్ళు కాదు, కూటమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు అంటే ఒక మాజీ సీఎంని నాకు కూడా పర్మిషన్ లేదా వెళ్ళడానికి అనేసి అంటున్నారు. అసలు అదేంటండి రూల్. ఎప్పుడు దేవుడి గుడిలో అందరూ సమానమా? లేదు మనిషికి చీఫ్ మినిస్టర్ ఆయన మెచ్చి మేకతోలు కప్పుతాడు, గాడ్డు పేదోడికి ఇవ్వడా? గాడ్డు దేశంలో ఎవరైనా ఒకటే. చీఫ్ మినిస్టర్ ఏంటి, ఇండస్ట్రియలిస్ట్ ఏంటి, రైతు కూలి ఏంటి, సామాన్యుడు ఏంటి, ఎవడైనా కార్మికుడు ఏంటి, ఎవడైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు, ఎంత ఉన్నతుడైనా కావచ్చు, దేవుడి దగ్గర సామానమే. పేదోడైనా ఒకటే.